నమస్తే, నేను మధు. బీఆర్ఎస్ పార్టీ తోటి ఎంఐఎం శాశ్వతంగా విడిపోయినట్టేనా? దాని పరిణామమే ఈ మున్సిపల్ ఎన్నికల రిజల్టా? అయితే రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, మరి బీఆర్ఎస్ పార్టీతో ఎంఐఎం నిజంగానే కట్టయిపోయినట్టేనా? అంటే వ్యతిరేకించినట్టేనా? మరి దానికి కారణమే ఈ మున్సిపల్ ఎన్నికలు అంటారా? సో మారినటువంటి రాజకీయ ఈక్వేషన్స్, ఆ రాజకీయ ఈక్వేషన్స్ లో భాగంగా ఎంఐఎం అలాగే బీఆర్ఎస్ పార్టీ మధ్య గ్యాప్ ఏర్పడింది రాజకీయంగా అనే దానికి కొంతవరకు నిదర్శనంగా ఈ ఫలితాలను మనం తీసుకోవచ్చు. ఎందుకనంటే ఇంతకాలం పాటు రాజకీయం చేసింది బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం తోటి కలిసి, ఎంఐఎం మద్దతుతోటి, ముస్లిం ఓటర్ల మద్దతుతోటి ఎన్నికల్లో నెగ్గుకుంటూ వచ్చింది. అటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, లేదంటే ఎమ్మెల్యేలకు సంబంధించిన ఎలక్షన్లో కానీ, ఎంపీకి సంబంధించిన ఎలక్షన్లో కానీ ఎంఐఎం తోటి, అసరుద్దీన్ తోటి, అక్బరుద్దీన్ తోటి కలివిడిగా తిరుగుతూ వాళ్ళ ముస్లిం ఓట్లని కాపాడుకుంటూ గెలుచుకుంటూ వచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు మారిపోయింది సినారియో, దేశవ్యాప్తంగా మారిపోయింది. ఒక రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా మారిపోయింది. ఎందుకు మారిపోయింది? ముస్లిం ఓటర్లు ఏకీకృతం అవుతున్నారు. వాళ్ళందరూ సాలిడ్గా కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళిపోతున్నారు. అలాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ తోటి ఎవరు ఉంటారో వాళ్ళ వైపే ముస్లిం ఓటర్లు ఉంటారు. ఎంఐఎం అయినంత మాత్రాన ముస్లిం ఓటర్లు ఆ పార్టీతో ఉండరు కాంగ్రెస్ పార్టీతో లేకపోతే. ఇది ఎంఐఎం గ్రహించింది. ఎప్పుడు గ్రహించింది? 2024 ఎన్నికల్లో గ్రహించింది. 2024 ఎన్నికల్లో లోక్సభ ఎన్నికలు జరిగినాయి. ఆ లోక్సభ ఎన్నికల్లో వాళ్ళకు ఉండేటువంటి ఒకే ఒక ఎంపీ హైదరాబాద్ ఎంపీ. ఈ హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో చంద్రాయణగుట్ట ఇంకోటి, ఈ రెండిట్లో చావు దప్పి కన్నులు అట్టుపోయిందంటారు కదా, అలా గెలిచారు గతంలో ఎప్పుడు లేని విధంగా. అంటే వాళ్ళకి కూడా ప్రమాదం ఏర్పడింది అనేటువంటి సంకేతాలు ఇచ్చారు. మీరు కనుక బీఆర్ఎస్ పార్టీ తోటి ఉంటే మీ పార్టీని కూడా మీ పార్టీ కూడా మేము దూరం అవుతాం అని చెప్పి ఓటర్లు ఒక సంకేతం ఇచ్చారు. ఒకటి. రెండోది ఏంటంటే, ముస్లిం పెద్దలు ఎలక్షన్ సందర్భంగా ముస్లిం పెద్దలు ఒక ఫత్వా ఇస్తారు. ఆ ముస్లిం పెద్దల ఫత్వానే ఓటర్లు అంగీకరిస్తారు, పరిగణలోకి తీసుకుంటారు ముస్లిం ఓటర్లు ప్రత్యేకించి. ఎంఐఎం పార్టీ అయినప్పటికీ ఆ పార్టీకి కనుక మీరు సపోర్ట్ చేయమంటే ఫత్వా ఇస్తే చేస్తారు. ఎంఐఎం పార్టీ ఏమో బీఆర్ఎస్ పార్టీకి చేయండి అని చెప్తుంది. ముస్లిం పెద్దలు ఏం చెప్తున్నారు? కాంగ్రెస్ పార్టీకి చేయండి అని చెప్తున్నారు. ఈ కాంట్రడిక్షన్ లో హైదరాబాద్ పరిధిలో ఉండేటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్లో 2 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో భారీగా గెలవాల్సినటువంటి ఎమ్మెల్యేలు, భారీ మెజార్టీతో గెలవాల్సిన ఎమ్మెల్యేలు స్వల్ప మెజార్టీతో బయటపడ్డారు. సో కాబట్టి పోతున్నటువంటి ప్రయాణం తప్పు అని చెప్పి ఎంఐఎం రీకాల్ చేసుకుంది. అప్పుడు సో జరిగినటువంటి తప్పు ఎక్కడ అని చెప్పి ఒక రివ్యూ చేసుకున్న తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారితో ట్రావెల్ కావటం మొదలుపెట్టారు. అందుకే పాత బస్తీకి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా రేవంత్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా అసదుద్దీన్ ఓవైసీ గారు వచ్చి సపోర్ట్ చేశారు. కాబట్టి సాలిడ్ గా ఇప్పుడు ముస్లిం ఓట్ బ్యాంక్ ఎటుంది? కాంగ్రెస్ పార్టీ వైపు ఉంది. అంటే డిటాచ్ అయినట్టే కదా బీఆర్ఎస్ పార్టీ నుంచి. బీఆర్ఎస్ పార్టీ నుంచి డిటాచ్ అయినట్టు కదా. దీనికి ఇంకొక బలమైన కారణం కూడా ఉంది డిటాచ్ కావడానికి. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే అనేటువంటి నినాదం బాగా బలంగా వెళ్ళింది. పైగా ఈ పార్టీ ఎప్పటికైనా బీజేపీలో విలీనం అయ్యేదే అనేటువంటిది కూడా వెళ్ళింది. అలాంటప్పుడు ముస్లిం ఓటర్లు లేదంటే ముస్లిం పెద్దలు ఇచ్చిన ఫత్వా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఎందుకు ఇస్తుంది? ఇవ్వదు. ఒకవేళ ఎంఐఎం డైరెక్ట్ గా నిల్చుంటే ఎంఐఎంకి ఇస్తే ఇవ్వచ్చు, ఎందుకంటే ముస్లిం సంబంధించినటువంటి పార్టీ కాబట్టి ఇవ్వచ్చు, ముస్లిం సపోర్టర్ పార్టీ కాబట్టి. కానీ ఎంఐఎం సూచించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఫత్వా ఇవ్వమంటే ముస్లిం పెద్దలు ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు? వాళ్ళ టార్గెట్ ఏంటి? బీజేపీకి వ్యతిరేకం. బీజేపీకి వ్యతిరేకం అంతే, దట్స్ ఇట్. బీజేపీకి వ్యతిరేకం అంటే బీజేపీ తోటి ర్యాలీ అయ్యేటువంటి పార్టీలు అన్నిటికీ కూడా వ్యతిరేకమే. ఇక్కడ 2014 నుంచి ఇప్పటి వరకు అనేకమైనటువంటి కార్యక్రమాలు పెట్టి అనేకమైన బెనిఫిట్స్ ఇచ్చి ఎంఐఎం పార్టీతో ఉండి బీఆర్ఎస్ పార్టీ లబ్ధి పొందింది. ఇప్పుడు ఆ సినారియో లేదు, మారిపోయింది. దాంతో ఈ ఫలితాలు బీఆర్ఎస్ పార్టీకి దారుణంగా రావడానికి ఒక కారణం.
అక్బరుద్దీన్ గారు రీసెంట్ గా కొన్ని వ్యాఖ్యలు చేశారు సార్. ఏంటి అంటే మన ఎంఐఎం పార్టీ ఏ పార్టీతో కలవాల్సిన అవసరం లేదు, మనం ఏ పార్టీతో కలిస్తే ఆ పార్టీనే గెలుస్తుంది, కాబట్టి అన్ని పార్టీలకి మన అవసరమే ఉంది అవును అని చెప్పేసి కొన్ని కీలక వ్యాఖ్యలు రావు చేశారు. గాని రెడ్డి గాని ఉమ్, మన దగ్గరికే రావాలి, అవును మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అవును ఈ డైలాగ్ ఆయన వేసింది. అవును, ఈ నిజమే డైలాగ్ అది. ఇప్పుడు రావు గాని రెడ్డి గాని అంటే రావు అంటే కేసీఆర్ గారు ఆయన దగ్గరికి వెళ్ళారు, 10 సంవత్సరాల పాటు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళ నీడనే గెలుచుకుంటూ వచ్చారు. అవును. ఇప్పుడు రెడ్డి అన్నారు, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఎంఐఎం కాంగ్రెస్ పార్టీతో ట్రావెల్ అవుతుంది. సో వాళ్ళు వచ్చి వీళ్ళని బతిలాడారు, నిజమే అది. వాళ్ళని కలుపుకునే ప్రయత్నం వీళ్ళు చేశారు. వాళ్ళు వచ్చేమి రేవంత్ రెడ్డి గారిని అడగలేదు, లేదంటే కేసీఆర్ గారిని అడగలేదు. వాళ్ళు వచ్చి అది నిజమే, రావు గాని రెడ్డి గాని ఎవరైనా సరే మా దగ్గరికి వచ్చి రావాల్సిందేను, మేము ఎటు సపోర్ట్ చేస్తాము అటే గెలుస్తారని అన్నారు. నిజమే అది, చాలా వరకు నిజమే, 100% కాబట్టి చాలా వరకు నిజమే. అదే చెప్పారు. ఇప్పుడు ఈ ఎలక్షన్ ఫలితాలు కూడా అదే స్పష్టం చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆయన చెప్పిందే ఇప్పుడు ఇక మనకు కనిపిస్తున్న రిజల్ట్ కూడా. సో ఎంఐఎం వాటి సపోర్ట్ చేయాల, బీఆర్ఎస్ పార్టీకి అయితే సపోర్ట్ చేయాల, కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీకే చేస్తారు. ఎందుకు ముస్లిం పెద్దలు ఒప్పుకోరు ఫస్ట్. ఎంఐఎం ఒకవేళ వేరే రాజకీయపరమైన ఈక్వేషన్స్, రాజకీయపరమైన వెస్టర్న్ ఇంట్రెస్ట్లతోటి బీఆర్ఎస్ పార్టీకి చేయాలనుకున్నా ముస్లిం పెద్దలు ఒప్పుకోరు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో కూడా ఎంఐఎం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవాల్సిందే. ఈ పరిణామం ఎవరికి నష్టం? బీఆర్ఎస్ పార్టీకి నష్టం. దాని కారణంగానే ఇప్పుడు రిజల్ట్ ఎంత దారుణంగా వచ్చినాయి. 20% మున్సిపాలిటీలను కూడా గెలుచుకోలేకపోయింది పూర్తి స్థాయిలో. అంటే ఇంకా ఆ పార్టీ బలం ఏంటి తెలంగాణ సమాజంలో, లేదా తెలంగాణ సమాజం ఆ పార్టీని ఎంత విశ్వసిస్తున్నారు అనే దానికి నిదర్శనం కదా ఈ ఎలక్షన్ ఫలితాలు. ఇంకోటి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారనో, లేకపోతే ఇంకో రకంగానో ఆరోపణలు చేయడానికి కూడా లేదు. బ్యాలెట్ ఆధారంగా జరిగినటువంటి ఎన్నికల, బ్యాలెట్ ఆధారంగా జరిగినాయి, ట్రాన్స్పరెంట్ గా జరిగినాయి అని చెప్పి మనకు తెలుస్తుంది. అయితే దీన్ని కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికార దుర్వినియోగం ఏదో చేస్తున్నారు, కామెంట్లు చేస్తున్నారు కేటీఆర్ గారు. బట్ ఆ కామెంట్లు ఎవరు పట్టించుకునే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఎలక్షన్ లాగానే జరిగినాయి, ఎక్కడ కూడా గొడవలు లేవు, ఇండిపెండెంట్లు కూడా గెలిచారు కదా మరి ఆ లెక్కను చూసుకుంటే. సో కాబట్టి ఇది పక్కాగా బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ సమాజం దూరంగా పెడుతుంది అంటానికి ఈ ఫలితాలని మనం ఒక కొలమానంగా తీసుకోవచ్చు. ఎంఐఎం దూరమైంది అనేదానికి కొలమానంగా తీసుకోవచ్చు, కాంగ్రెస్ పార్టీ బలోపేతమైంది అనేదానికి కొలమానంగా తీసుకోవచ్చు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా తెలంగాణలో అడుగు పెట్టడానికి అనుకూలమైన పరిస్థితులు ఈ ఫలితాల ద్వారా ఏర్పడ్డాయని చెప్పడానికి కొలమానంగా తీసుకోవచ్చు. అలాగే ఎన్డీఏ ఇక్కడికి వచ్చి రాబోయే రోజుల్లో ఇక్కడ అధికారాన్ని చేజిక్కించుకోబోతుంది అనే దానికి కూడా ఒక కొలమానంగా తీసుకోవచ్చు. ఎందుకంటే అటువైపు నుంచి ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇటువైపు నుంచి ఖచ్చితంగా ఈ పార్టీలన్నీ ఉంటాయి. సో కాబట్టి వీటన్నిటికీ సంకేతం ఇస్తూ ఈ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఎంఐఎం అనేది తెలంగాణ రాజకీయ చరిత్రలో దానికంటూ ఒక పేజీ ఉంటుంది. సో కాబట్టి ఆ పేజీలో ఎవరు ఉంటారో వాళ్ళకే ఉంటుంది. ఆ పేజీలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ పక్కకి వెళ్ళిపోయింది అని చెప్పొచ్చు. మరి జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీ ఎలక్షన్ లో ఓడిపోవడానికి ముఖ్య కారణం ఎంఐఎం వారి నుంచి విడిపోవడమే. సో ఇక్కడైతే స్పష్టంగానే తెలుస్తుంది. మరి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి, ఫ్యూచర్ లో మరి వారి ప్లాన్ ఏంటి, మరి గెలవడానికి వారు ఎటువంటి ప్రయత్నాలు చేస్తారు, వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.